ఈరోజు మనతో పాటు మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ గారు. హెచ్సియు భూముల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఒక కబ్జాదారుడిగా వ్యవహరిస్తుంది. బోడి 400 ఎకరాలు ఏంది, గత ప్రభుత్వం 19,000 ఎకరాలు. కేసీఆర్ పరిపాలన బాగుందనిపించిందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందనిపించింది? వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నాట్ విత్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద గవర్నెన్స్. అహంకారము, ఆధిపత్య ధోరణి. ఆ పార్టీలో నాయకులు అట్లుండేవాళ్ళు ప్రజలు. అప్పుడు అంటే మీరు కూడా అలాగే ఉన్నారా ఆ పార్టీలో ఉన్నప్పుడు? దట్స్ నాట్ గోయింగ్ టు బి. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏంటంటే మొత్తం వ్యవస్థనే బండబూతులు తిట్టుకుంటాడు. సడన్ గా బండి సంజయ్ తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొస్తే డౌన్ ఫాల్ అయింది. బీజేపీ అనేది వ్యవస్థ మీద ఆధారపడి చేస్తుంది, వ్యక్తుల మీద కాదు. 100 సంవత్సరాలకు సరిపోను కూడా పెట్టుకోవాలి. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. వీ వాంట్ ఏ క్యాపిటలిజం, బట్ మైండ్ సెట్ ఈస్ కమ్యూనిజం. వర్క్ బిల్ గురించి ఏం చెప్తారా? వర్క్ బిల్ సవరణ వల్ల కొత్తగా వచ్చే లాభం, రాజా సింగ్ మాట్లాడిన మాటలు కూడా పాకిస్తాన్కి పంపిస్తాం ఓవైసీ బ్రదర్స్ అని. ఎవరైతే ఇండియాలో ఉంటారో ది షుడ్ బిహేవ్ లైక్ ఏ ఇండియన్. ఈ వర్క్ మీద అల్లర్లు నచ్చేది కాంగ్రెస్ అని చూస్తే చాలా అసహ్యం ఇస్తుంది. టోటల్లీ అన్ఎథికల్లీ, అన్సైంటిఫికల్లీ, కుట్రపరంగా. మరి నీ గాంధీకి ఏం సంబంధం రాబాయ్? నెహ్రూకు, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఇల్లీగల్లీ కన్వర్టెడ్. కాంగ్రెస్ అయితే తోడ్చుకోబెట్టబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందర టికెట్ ఇస్తా అంటే కూడా